సిల్సిలాలో ఈ సాంగ్ని చూసి ఎంతమంది ట్యూలిప్స్ చూడాలనుకున్నారు? నేను నెదర్లాండ్స్లో లేను, కాశ్మీర్లో లేను, నేనున్నది టర్కీలో, ఇస్తాన్బుల్లో ఉన్నా. ఇప్పుడు నేనున్నది గుల్హనే పార్క్. గుల్హనే పార్క్ సుల్తాన్ అహ్మద్ స్క్వేర్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. ఇస్తాన్బుల్లో ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 1 టు ఏప్రిల్ 30 ఇంటర్నేషనల్ ట్యూలిప్ ఫెస్టివల్ జరుగుతుంది. ట్యూలిప్ని మనం జనరల్గా నెదర్లాండ్స్లో అసోసియేట్ చేసుకుంటాం, కానీ ఆటోమన్ టైంలో టర్కీ నుంచి నెదర్లాండ్స్ ఇంకా రిమైనింగ్ యూరోపియన్ కంట్రీస్ అన్ని తీసుకెళ్లారు ట్యూలిప్ని. ట్యూలిప్ టర్కీకి నేషనల్ ఫ్లవర్. టర్కీ ప్లాన్ చేసుకునే వాళ్ళు ట్యూలిప్స్ చూడాలంటే ఫస్ట్ 3 weeks ఆఫ్ ఏప్రిల్లో ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు 4th week ఆఫ్ ఏప్రిల్లో ఉన్న ఏప్రిల్ 25th వాళ్ళ చాలా వరకు వైట్ ట్యూలిప్స్ ఒకటే కనిపిస్తున్నాయి. ఇంకా మిగిలిన డిఫరెంట్ కలర్స్లో ట్యూలిప్స్ టైం అయిపోతుంది, అంత ఎక్కువగా ఏం కనిపించట్లేదు. గుల్హనే పార్క్ మోర్ దాన్ 200 acresలో స్ప్రెడ్ అయ్యింది. ఇది వరకు టోప్కపీ ప్యాలెస్ గార్డెన్స్లా ఉండేది, కానీ ఇప్పుడు విజిటర్స్ కోసం ఓపెన్ చేశారు. కంప్లీట్లీ ఫ్రీ, ఎన్ని అవర్స్ అన్నా స్పెండ్ చేయొచ్చు. మార్నింగ్ 6:30 నుంచి నైట్ 10:30 దాకా ఓపెన్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ట్యూలిప్ సీజన్లో ఈ పార్క్ చాలా ఫేమస్. కానీ అన్ఫార్చునేట్లీ వెదర్ సడన్గా చేంజ్ అవటం వల్ల ఈ ఇయర్ ట్యూలిప్ సీజన్ చాలా తొందరగా ఎండ్ అయిపోయింది. ట్యూలిప్స్ ఒకటే కాదు, ఈ పార్క్లోంచి బ్యూటిఫుల్ వ్యూస్ ఆఫ్ మార్మరా సీ కూడా చూడొచ్చు. ట్యూలిప్స్ చూడాలంటే ఇస్తాన్బుల్లో వెళ్ళాల్సిన ఇంకో ప్లేస్ పేరు ఎమిర్గన్ పార్క్. ఎమిర్గన్ పార్క్ మోర్ దాన్ 100 acresలో స్ప్రెడ్ అయ్యింది. ట్యూలిప్ సీజన్లో హండ్రెడ్స్ ఆఫ్ ట్యూలిప్ వెరైటీస్ చూడొచ్చు. ట్యూలిప్స్ చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ట్యూలిప్స్ ఒరిజినేట్ అయిన టర్కీని కూడా మీ నెక్స్ట్ ట్రిప్లో ఇంక్లూడ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం.